తర్వాత రోజువారీ జీవితంలో మన హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కావచ్చు. ఈ రెండిటితో సరిపోద్దండి ఇంకేమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా? లేదండి. అంత సింపుల్‌గా అది అవ్వదండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ఈస్ దట్ నేను ఇమ్యూన్ కాదు. ఓకే. నేనేదో ప్యూర్ వెజిటేరియన్‌ని అసలేమి తినను. రోజుకి గంట సేపు నడుస్తాను. అందువల్ల నాకు హార్ట్ అటాక్ రాకూడదు అనేది హ్మ్. ఆ కాన్సెప్ట్ మానేయాలి ఫస్ట్. హ్మ్. అందరికీ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫస్ట్ అవగాహన పెంచుకోండి. హ్మ్. వా నా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నేను ఒక 1 అవరు నా మీద హెల్త్ మీద స్పెండ్ జేసుకోవాలి. ఐ హావ్ టు నా వెయిట్ ఫర్ మై హైట్ నేను వాచ్ చేయాలి. బీఎంఐ నేను వాచ్ చేసుకోవాలి. ఆహ్, తర్వాత ఈ రె ఈ బీఎంఐకి కనెక్టెడే ఎక్సర్‌సైజ్ ఫ్రమ్ డైట్ 2 ఏం తింటున్నాను? హ్మ్. కనీసం వీక్ డేస్, హ్మ్. వీకెండ్ మనం చీట్ చేసినా వీక్ డేస్‌లో కెన్ ఐ కంట్రోల్ మై ఫుడ్. ఆహ్, తర్వాత స్ట్రెస్. కరెంట్ కాన్సెప్ట్స్ వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ చెప్పేదేంటంటే ఆహ్, సెడెంటరీ లైఫ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆహ్, హై బిఎంఐ, స్ట్రెస్ దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ అదర్ దాన్ స్మోకింగ్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ. మోర్ రీజన్స్ ఫర్ కరెంట్ హార్ట్ డిసీజ్ బర్డెన్ అని చెప్పి చెప్తున్నారు. సో, ఇవి ఎలాగా మనం మోడిఫై చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ చేతిలోనే మీకు ఆన్సర్ ఉంది. హ్మ్. వాడుకోండి హ్మ్. మెయిన్‌గా. అవగాహన పెంచుకొని దీని ద్వారా ఆహ్, గెట్ ఇన్ఫార్మ్డ్ అండ్ మెజర్ వాట్ యూ ఆర్ డూయింగ్ టు గెట్ టు యువర్ టార్గెట్.